అన్ని పత్రికల్లో కూడా వచ్చినటువంటి బ్యానర్ చూసినట్టయితే ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నిన్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాత్రి చేసినటువంటి జాతిని ఉద్దేశించి చేసినటువంటి ప్రసంగానికి సంబంధించిన వార్తల్ని మెయిన్ బ్యానర్గా తీసుకున్నాయి. ముఖ్యంగా ఆయన ప్రసంగంలో ఈ బలహీన వర్గాలపై దాడులను ప్రస్తావించారు. అన్ని వర్గాల అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది, దళితులపై దాడుల్ని ఖండించాలి, దాడులు చేసిన వాళ్ళపై కఠినంగా వ్యవహరించాలని చెప్పి రాష్ట్రపతి అన్నారు. అదే మెయిన్ బ్యానర్ అన్నింటిలో కూడా. ఇక రెండవ వార్త చూసినట్టయితే నల్గొండ జిల్లాలో సిమి ఉగ్రవాదులను తుదముట్టించి ప్రాణాలు అర్పించినటువంటి ఎస్ఐ సిద్ధయ్య, తర్వాత కానిస్టేబుల్ నాగరాజుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి శౌర్య పథకాలు వచ్చాయి. అదొకటే కాకుండా మొత్తం రాష్ట్రంలో ఈ నేరస్తులు తర్వాత ఉగ్రవాదులను అడ్డుకుంటున్నటువంటి తెలంగాణ పోలీసులకి కేంద్రం బాగా సత్కరించింది. కేంద్రం ఇచ్చేటువంటి పురస్కారాల్లో అత్యధిక భాగం తెలంగాణ పోలీసులకు వచ్చాయి. ఆ వార్త కూడా ప్రధానంగా ఉంది. ఆ తర్వాత నిన్న సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి సమీక్ష నిర్వహించారు. ఎక్కడికక్కడ ప్రభుత్వం స్థలాలు ఇవ్వడానికి రెడీగా ఉంది. తర్వాత ఇసుక ఆల్రెడీ ఫ్రీగా ఇస్తుంది. ఈ సిమెంట్లో కూడా సబ్సిడీ ఇస్తుంది కాబట్టి వేగవంతం చేయాలి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం అని చెప్పారు. ఆ తర్వాత మున్సిపాలిటీలు తర్వాత నగరాల్లో ఈ మురికివాడల్లో చిన్న చిన్న కాలనీల్లో మౌలిక వస్తువులు పెంచాలని చెప్పి తర్వాత రోడ్లు ఇతర డ్రైనేజ్ సౌకర్యాలు పెంచాలని చెప్పి సీఎం చెప్పారు నిన్న. ఆ వార్త కూడా ప్రధానంగా ఉంది. ఇవి మెయిన్ వార్తలు. ముందు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేసినటువంటి ప్రసంగానికి సంబంధించి మాట్లాడదాం. మనతో చర్చించేందుకు స్టూడియోలో టీఆర్ఎస్ నుంచి డాక్టర్ రాకేష్ కుమార్, కాంగ్రెస్ నుంచి బల్లె నాయక్ గారు, తర్వాత టీడీపీ నుంచి పాలవ రజనీ కుమార్ గారు, శ్రీధర్ రెడ్డి గారు బీజేపీ నుంచి మనతో ఉన్నారు. ముందు బల్లె నాయక్ గారు, నిన్న రాష్ట్రపతి ప్రసంగంలో ఈ గత కొన్నేళ్లుగా ముఖ్యంగా 4 ఏళ్ళు అన్నారు ఆయన, 4 ఏళ్ళుగా దేశంలో ఈ బలహీన వర్గాలపై దాడులు జరుగుతున్నాయి, ఇది సహించేది కాదు, అసహన శక్తులు కావాలని డిస్టర్బ్ చేస్తున్నాయని అన్నారు. నిజంగా 60 ఏళ్ళు మనం 70 ఏళ్ళ నుంచి తర్వాత కూడా మనం బలహీన వర్గాలపై దాడుల గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కేవలం డైరెక్ట్గా రాష్ట్రపతి ప్రస్తావించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటారు? ముందుగా ఈటీవీ V6 ప్రేక్షకులకు, మొత్తం తెలంగాణ ప్రజలకు, భారతదేశ ప్రజలకు 70వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ మనం మళ్ళీ స్వతంత్రం తెచ్చుకున్నటువంటి రోజుల్లో ఏ ప్రతిజ్ఞ అయితే చేసుకొని దేశాన్ని ఎక్కడికి తీసుకెళ్లాలనుకున్నామో అటువైపు వెళ్తున్నామా లేదా అని చెప్పి భారతదేశ ప్రజలు, తెలుగు ప్రజలు మరొకసారి తమకు తాము చర్చించుకొని తమ బాధ్యతల్ని గుర్తించుకొని పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరికి వాళ్ళు ఆ పద్ధతిలో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను అందరినీ కోరుతా ఉన్నాను. ఇక నిన్న రాష్ట్రపతి గారు చెప్పినటువంటి విషయంలోకి వస్తే, భారతదేశంలో సమాజంలో అంతరాలు ఉన్నాయి. అది కుల అంతరాలు కావచ్చు, ప్రాంత అంతరాలు కావచ్చు, మత అంతరాలు కావచ్చు, రకరకాల అంతరాలు ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టిన తర్వాత మనం ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకొని ఒక అద్భుతమైనటువంటి దేశంగా దీన్ని మార్చుకోవడం కోసం స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం పునాదిగా కలిగినటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో ఒక రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాం. ఆ రాజ్యాంగం ప్రకారం పరిపాలన కొనసాగాలి. కానీ అంటే సామాజిక వ్యవస్థలో ఉన్న అంతరాలు వేరున్నాయి, రాజ్యాంగ వ్యవస్థ నడిపించేటటువంటి పద్ధతులు రాజ్యాంగం ప్రకారం నడుస్తున్నాయి. కానీ సామాజిక వ్యవస్థలో ఉన్నటువంటి విలువలే ఇవాళ సమాజాన్ని నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆ సామాజిక విలువల్ని కాపాడి ప్రోత్సహించేటటువంటి రాజకీయ పార్టీలు, రాజకీయ నిర్మాణాలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అట్లా కాకుండా మొత్తం రాజ్యాంగ విలువల ప్రకారమే పరిపాలన కొనసాగేటటువంటి పద్ధతిలో కనుక ఇవాళ జరిగి ఉంటే యంత్రాలు తొలగిపోయేട്ടുണ്ട്. అది ఏ రాజకీయ పార్టీ పరిపాలించినప్పటికీ ఇవాళ గత 2-3 సంవత్సరాలుగా, ప్రధానంగా గత 2 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా దాడులు జరుగుతున్నటువంటి విషయం మనం గమనిస్తున్నాం. అసహనం పెరుగుతున్నటువంటి విషయం మనం గమనిస్తున్నాం. కాబట్టి ఇది దేశానికి, ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదు అనేటటువంటి విషయమే రాష్ట్రపతి గారి ప్రసంగంలో మనకు స్పష్టంగా కనబడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకనే ప్రతి పౌరుడు ఒకటి తను ఆచరించే విలువలు ఇంకొకరికి నష్టం జరగకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెండో విధంగా ఇవాళ దళితుల మీద, బీసీల మీద, ఎస్టీల మీద, మైనారిటీ మతాల మీద దాడులు జరుగుతున్నటువంటి విధానం ఏదైతుందో అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అని చెప్పి రాష్ట్రపతి గారు చెప్పారు. రాజ్యాంగ స్ఫూర్తి ఏంది? స్వేచ్ఛగా ప్రతి మనిషి సమానత్వంతో జీవించి అది అన్నదమ్ములు లేక కలిసి ఉండే ఒక సౌభ్రాతత్వం కలిసి ఉండాలనేది మనం చెప్పుకున్నాం. దాన్నే పాటించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇవాళ గ్రామ కార్యదర్శి నుంచి చీఫ్ సెక్రటరీ దాకా ఇవాళ బ్యూరోక్రసీలో కనుక చూస్తే అంటే అత్యధిక కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా రాజ్యాంగం ప్రకారం పనిచేస్తుంటారు. మైండ్లో మాత్రం వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళు పెరిగిన వాతావరణం, వాళ్ళు ఉన్నటువంటి దాని ప్రకారమే ఉంటుంది. ఇది మారాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విలువలు మారాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విలువలు మారితేనే ఈ సమానత్వం సాధించుకునే అవకాశం ఉంటుంది. అటువైపు ప్రయాణించాలి. రాకేష్ గారు మీరు ఎట్లా చూస్తారు? ఒకటండి, నిన్న అంటే ఈరోజు
తెలంగాణ రాష్ట్ర ప్రజలకందరికీ, అదేవిధంగా భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ 70వ స్వతంత్ర దినోత్సవ వేడుకల అంటే శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు భారతదేశం మొత్తంలో ఇంకా మనం అంటే వెనుకబాటుతనం గురించి, ఇంకా మనం జాతుల మధ్య సంఘర్షణ గురించి 70 ఏళ్ళ తర్వాత కూడా మాట్లాడుకుంటున్నామంటే నిజంగా అంటే మన దుస్థితి అది. దానికి ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా ప్రజాస్వామ్యంలో అన్ని పార్టీలు తమ బాధ్యతను నిర్వహించకుండా ఎక్కడికక్కడ ఓట్ బ్యాంక్ రాజకీయాలను నెలకొల్పడం ద్వారా జరుగుతున్నటువంటి సంఘర్షణనే ఇది జాతుల మధ్య సంఘర్షణకు దారితీస్తుంది. మొదటి సిపాయిల తిరుగుబాటు జరిగినప్పుడు ఆహారపు అలవాట్ల మీదనే సిపాయిల తిరుగుబాటు జరిగింది. ఆ రోజు ఆవు అంటే కొవ్వు, పంది కొవ్వు తూటాలకు పూడ్చి అవి అంటే కొరికి ఫైర్ చేస్తుండ్రని చెప్పేసి అప్పుడు స్టార్ట్ అయింది మొదటి సిపాయిల తిరుగుబాటు. తర్వాత ఈ రోజు కూడా మళ్ళీ ఆహారపు అలవాట్ల మీద దేశంలో ఒక అంటే విభజన అనేది రావడం నిజంగా దురదృష్టకరం. అదేవిధంగా రాష్ట్రపతి, ఉన్నత స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రపతి దేశ అభివృద్ధి గురించి, భవిష్యత్తు గురించి మాట్లాడకూడదు. ఒకటి ఇంకా మినిమం నీడ్స్ గురించి మొన్న అంటే ప్రధానమంత్రి గారు తెలంగాణ ప్రాంతానికి వచ్చినప్పుడు కూడా ఇది మిషన్ భగీరథ ఏదైతే ఉన్నదో అట్లాంటి అంటే మినిమం డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయాల్సిన ఫెసిలిటీస్ కూడా ఏవైతే పేదలకు, ఏవైతే సామాన్య ప్రజలకు చేరాల్సిన మినిమం ఫెసిలిటీస్ కూడా 70 ఏళ్ల స్వతంత్రంలో మనం సాధించుకోలేకపోయినామని చెప్పేసి ప్రధానిగా ఫస్ట్ ఆయన ప్రమాణ స్వీకారం చేయగానే ఆయన చెప్పింది ఏంటంటే ఫస్ట్ మనం మహిళల్ని అంటే వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడాలంటే టాయిలెట్స్ నిర్మించుకోవాలని చెప్పిన క్రమాన్ని కూడా మనం చూడడం జరిగింది. అంటే నేను అనేది ఏంటంటే ఎంతసేపు మనం మళ్ళీ నేను చదువుకున్నప్పటి నుంచి ఇంకా అంటే 70 సంవత్సరాలుగా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉన్నాం, కానీ అభివృద్ధి ఫలాలను అందించే దిశగా మనం ఇంకా పోవట్లేదు. కాబట్టి ప్రజాస్వామ్యంలో జరగాల్సిన విలువల్ని, కాపాడాల్సిన మానవతా విలువల్ని కాపాడడంలో ప్రజాస్వామ్యం విఫలమవుతుందని రాష్ట్రపతి గారు తన సుదీర్ఘ అనుభవంతో చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే జాతుల వైరుగా అంటే విడగొట్టకుండా, అది ఏ పార్టీ అని కాకుండా నేషనల్ పార్టీలు ఏవే అంటే ఎక్కడున్నా కానీ ఏ పాలిటిక్స్ చేసినా కానీ జాతుల మధ్య సంఘర్షణగా మార్చకుండా ప్రజాస్వామ్యాన్ని అంటే డెమోక్రసీ సిస్టంలో డెవలప్ చేయాల్సిన బాధ్యత అన్ని పార్టీల మీద ఉంది. రైట్ రజనీ గారు, మీరేంటి చూస్తారు? రాష్ట్రపతి ప్రసంగంలో నిన్న ఈ దళితులపై, బలహీన వర్గాలపై దాడుల గురించి ప్రస్తావించడం. 70వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు యావత్ భారతదేశ ప్రజలందరికీ తెలియజేస్తూ, ఇంకా సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. ఈరోజు కూడా ఒక రాష్ట్రపతి స్థాయిలో వ్యక్తి దళితుల మీద అరాచకాలు జరుగుతున్నాయని ఆయన ఒక ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడుతున్నారంటే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకు ఈ రకంగా ఎన్నో త్యాగ ఫలాల ద్వారా ఎంతోమంది వీరుల అమరులు అయిన తర్వాత మనం కొన్ని వందల ఏళ్ళు కష్టపడి మనము ఈ స్వాతంత్రాన్ని సాధించుకున్న క్రమంలో మనందరికీ తెలుసు, అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలు, మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొంటేనే మనకి ఈరోజు ఈ స్వాతంత్రం వచ్చి అందరం కూడా. రజనీ కుమార్ గారు, అని ఇప్పటికి కూడా ఆ దాడుల గురించి మాట్లాడుకోవడం సిగ్గుచ్చేట్టున్నారు. రైట్, మీరు కంక్లూడ్ చేయండి. ఇంకేమన్నా అంటే ఈరోజు 70 సంవత్సరాల తర్వాత కూడా దళితుల మీద జరుగుతున్నాయి కానీ మైనార్టీల మీద జరుగుతున్నటువంటి లేదా మహిళల పట్ల జరుగుతున్నటువంటి ఇబ్బందికరమైనటువంటి అంశాల గురించి ప్రస్తావించుకొని రావడమే సిగ్గుచేటైనటువంటి అంశము. దీని గురించి నిజం చెప్పాలనంటే మోడీ గారి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఈ దేశ ప్రజలు. ఆయన ఎన్నికవుతారు అనుకున్న సందర్భంలో ఒక మామూలు బీసీ స్థాయి అంటే ఒక ఛాయ్ వాళ్ళ ఈరోజు దేశ ప్రధాని అవుతున్నారనంటే ఆ రంగాల వాళ్ళందరికీ కూడా మంచి స్థానం దొరుకుతుందని చెప్పేసి ఒక ఆలోచనతోని అందరూ కూడా యావత్ దేశం అంతా మోడీకి జై కొట్టారు. అందుకే అన్ని సీట్లు వారికి రావడం జరిగింది. కానీ వచ్చిన తదనంతరము మోడీ గారు కూడా మరి దళితుల మీద అంటే మాట్లాడడము, స్పీచ్లు ఇవ్వడము వేరు విషయము, ఆచరణలో చూసినప్పుడు మాత్రము ఈ గో సంరక్షణ అని ఒక రకంగా వచ్చేసి వాళ్ళు గో సంరక్షణనా లేకపోతే మనుషులని బలి తీసుకోవడానికి వచ్చిందా దళితుల మీద లేదా మైనార్టీల మీద పెద్ద ఎత్తున. ఇప్పుడు అంటే మొన్న జరిగిన దళితుల దాడి గురించే, ఉనా దాడి గురించే మనం మాట్లాడుకోనక్కర్లేదు. అంతకుముందు జరిగినటువంటి దాడులు కూడా మనం చూసుకోవాల్సినటువంటి ఆ మైనార్టీల మీద కానీ గోమాంసం తిన్నారని చెప్పేసి యూనివర్సిటీలలో పిల్లలు పెద్ద ఎత్తున ఉద్యమం చేసినప్పుడు కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు ఈ రకమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు వస్తున్నారు. అంటే మీరు డిసైడ్ చేస్తున్నారు ఏం తినాలి ఏం తినకూడదో డిసైడ్ చేసే పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పార్టీలు. అంటే పార్టీ అంటే ఇట్ మీన్స్ దాన్ని అడ్డం పెట్టుకొని చేస్తున్నటువంటి వ్యవస్థని మనం ఇక్కడ
అంటే మనం ఉచ్చరించక తప్పలేదు. ఎందుకు చెప్తున్నా అంటే సంగప్ప గారు లేదు ఇది చాలా బలమైనటువంటి అంశం. ఈ రోజు మాట్లాడుకోవడానికి అవకాశం ఇచ్చారు కాబట్టి ఇప్పుడు కూడా మేము వ్యక్తం చేయకపోతే ఇంకెప్పుడు ఏ వేదిక మీద మేము మాట్లాడగలుగుతాం? నేను అందుకే చెప్తున్నాను, ఈ ప్రభుత్వం నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. నిజంగా చెప్తున్నాను, పెద్ద ఎత్తున బీజేపీకి ఎప్పుడు ఓటైనటువంటి దళితులు కూడా పెద్ద ఎత్తున మన ఓట్లేశారు మోడీ గారికి. అటువంటి పరిస్థితులలో ఈ రోజు మోడీ గారు గెలిచిన తర్వాత దళితుల మీద ఇంత పెద్ద ఎత్తున అరాచకాలు జరుగుతుంటే, మైనార్టీల మీద జరుగుతుంటే, మహిళల మీద జరుగుతుంటే మోడీ గారు ఆశ ఇవ్వడం కాదు, ఆచరణలో తప్పకుండా దానికి జరగాల్సినటువంటి అంటే పరిణామాల మీద జరుగుతున్నటువంటి వాటి మీద తీసుకోవాల్సినటువంటి చర్యలు ఇంకా తీసుకోలేకపోతున్నారు అనేది బాధ. ఆ బాధ ఈ రోజు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు వ్యక్తం చేశారు, మోడీ గారు వ్యక్తం చేశారు. మీరు బాధ వీళ్ళు బాధ వ్యక్తం చేసే స్థాయిలో లేరు. నేను వ్యక్తం చేయొచ్చు, మీరు వ్యక్తం చేయొచ్చు, వీళ్ళు బాధ నిరోధించే స్థాయిలో ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఆ వైపుగా వీళ్ళు అడుగులు వేయాలి. కానీ ఇక్కడ తెలంగాణ దగ్గరకు వచ్చేసి మాట్లాడడమో ఇంకో దగ్గర ఈ రోజు కూడా మాట్లాడతారు, డెఫినెట్ గా మోడీ గారు మాట్లాడతారు, నేను కాదన్నాను. కాబట్టి నేను చెప్తున్నాను, మహిళల మీద గానీ, దళితుల మీద గానీ, బడుగు బలహీన వర్గాల మీద గానీ జరుగుతున్న అరాచకాలను అరికట్టాలంటే మోడీ గారు తప్పకుండా కృతనిశ్చయంతో ఒక నిర్ణయం తీసుకోవాలని ఈ 15 ఆగస్టు నుండి నేను వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నా, వేడుకుంటున్నా. టీడీపీ నాయకురాలు మహిళగా చెప్తున్నాను ఫస్ట్, తర్వాత ఆయన టీడీపీ ఇవన్నీ కూడా. సిద్ధిరెడ్డి గారు, ఈ 2 ఏళ్లలోనే ఎక్కువ పెరిగాయి అనేది రజనీ గారు అంటున్నారు, ఇంతకుముందు భక్తులు కూడా అన్నారు. ఇప్పుడు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ, మంచి శుభదినాన దేశం మరింత ముందుకు పోవాలని చెప్పి ఆకాంక్షించే రోజున నేను నెగిటివ్ సైడ్ ఆఫ్ ది కానీ నేనేమంటే డిబేట్స్ క్యాన్ బి డిబేట్, 100 డిబేట్స్ మనం చేయొచ్చు, దాని పెద్ద విషయం కాదు. కాకపోతే భారత రాష్ట్రపతి, భారత ప్రధాని ఈ విషయం మీద ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితికి సమాజంలో కొంతమంది కారణమైనందుకు మనం బాధపడాల్సినటువంటి అవసరం ఉంది. వాటిని నిరోధించేందుకు సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ దళితుల మీద, మహిళల మీద, ప్రధానంగా బలహీనులు, దళితుల, మహిళల, మరొకళ్ళ చూస్తే బలహీనుల మీద జరుగుతున్నటువంటి దాడులను, అత్యాచారాలను సమాజం మీద జరుగుతున్నటువంటి దాడులుగా, అత్యాచారాలు చూడాల్సిన అవసరం మనం ఖచ్చితంగా ఉంది. దానికి ఆయా వ్యవస్థలు, లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ కానీ, న్యాయ వ్యవస్థ కానీ, సమాజంలో ఉన్నటువంటి రాజకీయ నాయకత్వం కానీ సమిష్టిగా సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద చల్లుకుంటే ఇది జరిగేటువంటి పని కాదు. ఎందుకంటే అన్ని వ్యవస్థలను, అన్ని విషయాలని కాదేది అనర్హం అన్న టైపులో రాజకీయ ఉన్నతికి, రాజకీయ లబ్ధికి ప్రయత్నం చేస్తున్నటువంటి రోజులలో ఇంకొంత మనం సంస్కరించుకొని ఆయా వర్గాల యొక్క అభ్యున్నతికి బలహీనులని నేను చెప్తా ఉన్నాను. దళితులు, గిరిజన జాతులు, లేకపోతే మహిళలు, లేకపోతే అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి మన బలహీన వర్గాలు, బలహీనలో ఉన్నటువంటి వీళ్ళందరూ బలహీనులు. సమాజం ఇప్పుడు బలవంతులు, బలహీనులు, ధనికులు, పేదవాళ్ళు, మరింత పేదవాళ్ళుగా విడిపోయినటువంటి సందర్భాల్లో జరుగుతున్నటువంటి కుంభకోణాలు, జరుగుతున్నటువంటి అత్యాచారాలు, సెటిల్మెంట్లు ఇవన్నీ చూస్తే బలహీనుడు బాధింపబడుతూ ఉన్నాడు, బలమైన వాళ్ళు లాభపడుతూ ఉన్నారు. ఇది వ్యవస్థగా తయారైంది. కాబట్టి దీన్ని సమాజంలో ఈ రకమైన రుగ్మతగా మనం చూసి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. సరే, లాస్ట్ 2 సంవత్సరాల్లో ఉన్నాయా, లాస్ట్ 10 సంవత్సరాల్లో ఉన్నాయా, 70 సంవత్సరాల్లో ఉన్నాయా, ఇవన్నీ ఒకసారి క్రైమ్ రికార్డ్స్ బ్యూరో మీరు చూసుకొని చెక్ చేసుకుంటే మీకు పనికి వస్తుంది. కానీ లుక్ అట్ ది పాజిటివ్ సైడ్ ఆఫ్ ది ఇండియా. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులలో ఆయా వర్గాల అభ్యున్నతి కోసం ఇదే ప్రధాని గారు స్టాండప్ ఇండియా పథకం చేపట్టినా కానీ, పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడం కోసం గవర్నమెంట్ గ్యారంటీ తోటి కోట్లాది రూపాయల యొక్క లోన్లు ఇప్పించే ప్రయత్నం చేయడం ఎన్నో సంవత్సరాలు. అంటే మనం ఎక్కడ ఒకటి మంచి వినడానికి రాష్ట్రపతి మై పాయింట్ ఈస్ లిసన్ టు సమ్ గుడ్ వర్డ్స్ ఆల్సో. నేనేమంటున్నా, అదొక సైడ్, అదొక పార్శ్వం, దాని గురించి నేను చెప్పాను. రెండో పార్శ్వం గురించి 1 నిమిషం సమయం ఇవ్వండి, మొత్తం అక్కర్లే. ఆయా వర్గాలను ఆర్థిక స్వావలంబనలోకి తీసుకోవడం కోసము, సమాజంలో ఆర్థిక స్వావలంబనలో కలపడం కోసము బ్యాంక్ అకౌంట్లు ఇప్పించడం కానీ, సబ్సిడీలు వారికి నేరుగా అందించే ప్రయత్నం చేయడం కానీ, ముద్రా బ్యాంక్ లోన్ ద్వారా చిన్న పారిశ్రామిక చిన్న వ్యాపారులు, వీళ్ళు ఎవరున్నారు, బలహీన వర్గాలు ఉన్నారు. అంటే ఒక బండి నడుపుకునే వాళ్ళు, ఒక కిరాణా కొట్టు నడుపుకునే వాళ్ళు, ఒక టీ స్టాల్ నడుపుకునే వాళ్ళు, ఎప్పుడైతే మై పాయింట్ ఈస్ ఆర్థికంగా మీరు సమాజంలో వ్యక్తులను బలోపేతం చేస్తారో సామాజిక ఉన్నతి కలుగుతుంది. ఆర్థికంగా ఉన్న వాళ్ళు ఇవాళ చాలా మందిని గౌరవించే పరిస్థితి కనబడట్లేదా? వాళ్ళు బలహీనంగా ఉన్నారు కాబట్టి అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. ఆ రకమైన ప్రయత్నం ఒక్క నిమిషం పూర్తి వినాలి. మీరు రాజకీయం చేయడానికి నేను సిద్ధంగా లేను. మీరు చెప్పిందే ఈ రైట్ అయినటువంటి ఆలోచన విధానంతో మీరు ముందుకు పోవాలంటే ఇట్లనే ఉండండి. దయచేసి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా
స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాబోయే నెల రోజుల్లో మీ కాన్స్టిట్యున్సీలలో దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం స్టాండప్ ఇండియా పథకం కింద లోన్లు ఇప్పించే ప్రయత్నం చేయండి, ముద్రా పథకం కింద లోన్లు ఇప్పించే ప్రయత్నం చేయండి, మిగతా సామాజిక ఉన్నతి కార్యక్రమాల్లో లోన్లు ఇచ్చే ప్రయత్నం చేయండి. ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి వర్ణ వ్యవస్థను నిర్మూలించే విధంగా జరగాలి. బెల్లనాయక్ గారు ఒక అద్భుతమైన విషయం చెప్పారు. ఇది మనం రాజ్యాంగబద్ధంగా పరిపాలించుకోబడుతున్నాం, కానీ అందరి మనసుల్లో భావాల్లో మాత్రం ఆ భావం లేదు అన్నటువంటి ఒక విషయం చెప్పారు. రావాల్సిన అవసరం ఉంది, సంస్కరించాల్సిన అవసరం ఉన్నదో చెప్తా ఉన్నారు. వర్ణ వ్యవస్థ గురించి పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చే వాళ్ళు బయటికి పోయి బీసీ కార్డులు ఎస్సీ కార్డులు వేసి బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చెప్పేది మీరు సంస్కరించండి, ఆయా వర్గాల్లో ఎంతమందిని మీరు బాగు చేశారని ప్రశ్న వేసుకోని చెప్తా ఉన్నారు. కులాన్ని వ్యక్తిగత ఉన్నతి కాకుండా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి అత్యున్నత పురస్కారాల్లో అత్యధికంగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇచ్చే పురస్కారాలు అవి అత్యధికంగా తెలంగాణ పోలీసులకు వచ్చాయి. ఈ ఉగ్రవాదులు నిరోధించడంలో ఉగ్రవాదులతో పోరాటం చేసి ప్రాణాలు అర్పించినటువంటి సైదయ్య, తర్వాత నాగరాజులకి సదయ్య నాగరాజులు ఇద్దరికి కూడా శౌర్య పథకాలు వచ్చాయి. కానీ ఒకటి మాట్లాడాలి ఈ టైంలో, కింది స్థాయిలో ఉన్నటువంటి కానిస్టేబుల్, ఎస్ఐ వీళ్ళందరేమో ప్రాణాలు అర్పించి పోరాడి ఉగ్రవాదులను ఆపుతున్నారు, ఉగ్రవాదుల్ని పై దాడి చేసి వాళ్ళని తుదిముట్టిస్తున్నారు. కానీ పై స్థాయిలో ఉన్నటువంటి ఐజీ, ఎస్పీ, డిఎస్పీ నుంచి మొదలెడితే డిఐజీ దాకా వాళ్ళందరేమో ఉగ్రవాదులు లేకపోతే గ్యాంగ్స్టర్లతో చిత్రగలుపుతున్నారు. ఎందుకంటే నిన్న ఇన్సిడెంట్ బట్టి అది మనం చర్చిస్తున్నాం. ఎట్లా చూస్తారు రాకేష్ గారు? ఇప్పుడు ఏదైతే 38 పథకాలు రాష్ట్రపతి పథకాలు ప్రకటించారో దాంట్లో రాష్ట్రపతి శౌర్య పథకాలు ఇద్దరికి, ఏదైతే నల్గొండ ఇన్సిడెంట్ జరిగిందో దూదేకుల సిద్ధయ్య నాగరాజు వాళ్ళిద్దరికి ప్రకటించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రపతి విశిష్ట సేవా పథకం ఒకటి వచ్చింది మనకు. శౌర్య పథకాలు 11 వచ్చినాయి. ఉత్తమ పోలీసు సేవా పథకాలు 24 రావడం జరిగింది. మొత్తం 38 పథకాలు రావడం జరిగింది. నిజంగా తెలంగాణ రాష్ట్రం అంటే మన పోలీసింగ్ ఎలా పనిచేస్తుంది, తెలంగాణ పోలీస్ అనేది దేశం మొత్తానికి ఆదర్శంగా నిలిచే విధంగా ఈరోజు మనం పథకాలు తీసుకురావడం జరిగింది. కానీ మీరు ఒక వింతైన విషయాన్ని గమనించండి. ఈ పథకాలు వచ్చిన దాంట్లో దాదాపుగా మొత్తం 38 పథకాలు వస్తాయి. దాంట్లో 25 నుంచి 26 అంటే 26-28 పథకాల వరకు మొత్తం కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ వాళ్ళకి రావడం జరిగింది. ఎందుకంటే ఎవరైతే నిజంగా గ్రౌండ్ లెవెల్లో పనిచేసి ఎవరైతే సిద్ధయ్యాల ప్రాణాలు అర్పించారో, ఎవరైతే నాగరాజుల ఆ సిమి ఉగ్రవాదులకు ఎదురుగా పోయి ప్రాణాలు అర్పించారో వాళ్ళందరినీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుంది. వాళ్ళ పేర్లు మాత్రమే అక్కడికి పంపించడం జరుగుతుంది. ఇక్కడ ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా ఎవరైతే పోరాటం చేస్తున్నారో వాళ్ళని గుర్తించే దిశగా భారత ప్రభుత్వం కూడా ముందుకు పోవడం జరుగుతుందండి. అంటే నా స్టేట్ పంపించిన తర్వాత కూడా ఇండియన్ గవర్నమెంట్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. నిజంగా పోలీసులకు వాళ్ళు కోరుకునేది వాళ్ళ సర్వీస్లో ఒక మెడల్, ఒక అవార్డు, వాటిని మాత్రమే కోరుకుంటారు. వాళ్ళ సేవలు అందిస్తూనే కోరుకోవడం జరుగుతుంది. ఈరోజు మీరు అన్నట్టు ఉన్నత స్థాయి అధికారులంతా కూడా కొంతమంది గ్యాంగ్స్టర్ల తోటి ములాఖాత్ అయ్యారంటే అవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బయటికి తీసే దిశగా ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో ఎంత పెద్ద ఆఫీసర్లు ఉన్నా వాంటెడ్లీ కొంతమంది ఆఫీసర్లు దీంట్లో రాజకీయ నాయకులు, మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు అని చెప్పేసి న్యూస్ను పక్కదారి పట్టించడానికి జరిగినటువంటి చర్యగా కూడా మేము భావిస్తున్నాం. కాబట్టి మేము అనేది ఏంటంటే ఎవరున్నా కానీ మా ముఖ్యమంత్రి గారు ఎంత పెద్ద గ్యాంగ్స్టర్ అయినా ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఈరోజు స్వతంత్ర భారతంలో ఎవరు కానీ ప్రజలు భయపడుతూ బతకాల్సిన దుస్థితి మాత్రం తెలంగాణ ప్రాంతంలో మాత్రం లేదు. దానికి మా ముఖ్యమంత్రి గారు కంకణబద్ధులై ఉన్నారండి. రైట్. మళ్ళీ నాయకు మీరు చూస్తారు కింది స్థాయి మన అవార్డులన్నీ కూడా కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఎస్ఐ దాకా ఉన్నాయి. ఇది చాలా సంతోషం. ముందుగా పోలీస్ డిపార్ట్మెంట్, తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కు నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా పోలీసులకు ఫస్ట్ టైం నిజంగా కూడా చాలా మంచి పథకాలు తెలంగాణ కొత్త రాష్ట్రం అనేది. మొన్న ప్రధానమంత్రి గారు చెప్పినట్టు ఇంకా పసికూన నడుస్తున్నటువంటి రాష్ట్రంలో అద్భుతంగా పోలీసులు పనిచేస్తున్నారు. దానివల్ల ఈ పథకాలు రావడం అనేటటువంటిది కూడా ఒక మంచి పరిణామంగా నేను దీన్ని ఆహ్వానిస్తున్నాను, భావిస్తూ ఉన్నాను. అయితే మీరు అన్నట్టుగా కింది స్థాయి వాళ్లకు జనరల్గా కింది వాళ్ళు పనిచేస్తే పై వాళ్ళు పథకాలు కొట్టబోయేటటువంటి సంస్కృతి చాలా కాలంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంది. అయితే రాకేష్ గారు చెప్పినట్టు ప్రభుత్వం దాన్ని కింది వాళ్ళనే పంపించడం, ప్రధానంగా సిద్ధయ్య నాగరాజులు రావడం అనేది అత్యున్నతమైనటువంటి పురస్కారం రావడం చాలా గొప్ప విషయం. మనం అది రెండవది, ఇవాళ సిమీ కార్యకర్తలు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి దాడుల్ని హైదరాబాద్లో కూడా వాళ్ళు ప్లాన్ చేసినటువంటి పరిస్థితి, ఇక్కడ కూడా జిల్లాలో ప్లాన్ చేసినటువంటి దాన్ని మన నిఘా వ్యవస్థ దాన్ని సక్సెస్ఫుల్గా ఎదుర్కోగలిగింది, బయట పెట్టగలిగింది అనేటటువంటి కూడా మనం చాలాసార్లు చూసాం. నేను మొన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ కూడా, ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో, మన ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రైవేట్ మాఫియాను కూడా నడిపిస్తున్నటువంటి పరిస్థితి నుంచి, అంటే ఒక రకంగా ఒక ప్రభుత్వం వాళ్లకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే
రాజకీయ జోక్యాలు చేసుకోకుండా కనుక చేసుకోగలిగితే వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ఇచ్చే పద్ధతిలో కనుక పనిచేస్తే పోలీసులు క్రైమ్ రేట్ తగ్గించేటటువంటి అవకాశం ఉంటుంది. ఇట్లా అన్ని కూడా తగ్గించే ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం. రజనీ గారు, చాలా సంతోషకరం. తెలంగాణ పోలీస్ వ్యవస్థ ఈరోజు పటిష్టంగా పనిచేస్తుందని కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించి ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి పోలీసులకి అవార్డులు ఇవ్వడం చాలా స్వాగతించి సంతోషం వ్యక్తం చేయాల్సినటువంటి అంశం. ఈ మధ్యకాలంలో ముఖ్యంగా చెప్పుకోవాలంటే సిమి కానీ మా జిల్లాలోనే జరిగింది, అది వికారుద్దీన్ ఎన్కౌంటర్ కానీ, అదే మాత్రం నిన్న మొన్న జరిగినటువంటి నయీం ఉదంతం కానీ, అన్నీ కూడా పోలీస్ వ్యవస్థ చాలా పటిష్టవంతంగా పనిచేస్తూ ప్రజలకు ఒక భయాందోళన ఉండే, అంటే నయీం అనే వాళ్ళు దావూద్ ఇబ్రాహిం లెవెల్లో ఉన్నట్లుగా అంతకంటే ఎక్కువ ఉన్నట్లుగా ఇప్పుడు వస్తున్న విషయాలు చూస్తుంటే అయితే చాలా భయం గొల్పే విధంగా ఉన్నాయి. కాబట్టి అటువంటి వ్యక్తిని ఈరోజు తుదిముట్టించారు ఈ పోలీస్ వ్యవస్థ అనేది స్వాగతిస్తూనే ఈరోజు రోజుకొక రకమైనటువంటి వార్తలు వస్తున్నాయి పత్రికలలో. పోలీసులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, వ్యాపారవేత్తలు ఉన్నారు, ఈయన దగ్గర అందరూ కూడా పెద్ద ఎత్తున లాలూచిపడ్డటువంటి వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు. తర్వాత భయాందోళనకు గురి అయినటువంటి ప్రజలు ఉన్నారని చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ నిజాలు నిగ్గు తేలాలంటే ఈ ప్రభుత్వం కానీ పోలీసు వ్యవస్థ కానీ ఎవరున్నారు, అసలు ఎంత పెద్ద వ్యక్తిని తయారు చేసింది ఒక రకంగా చెప్పాలంటే పోలీసులు ప్లస్ రాజకీయ నాయకులు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. అవన్నీ కూడా బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినాక ఇన్ని రోజుల తర్వాత కూడా అవి బయట పెట్టి ఎవరు నిజాలు బయట పెట్టాల్సినటువంటి అవసరం ఈ పోలీస్ వ్యవస్థ మీద ఈ ప్రభుత్వం మీద ఉందని చెప్పి అవసరం ఉంది. ప్రభుత్వం ఇంకా ఇలాగే పోలీస్ డిపార్ట్మెంట్ ఎంకరేజ్ కూడా చేయాల్సినటువంటి అవసరం. ముందుగా పథకదారులు ఎవరైతే వాళ్ళు ఉన్నారో స్వీకరించే అందరికీ కూడా శుభాకాంక్షలు. చనిపోయారు వాళ్ళ కుటుంబాలకు జరిగినటువంటి నష్టం శాశ్వతంగా పూడ్చలేంది. పథకంతో సరిపెట్టకుండా ప్రభుత్వాలు వారికి అండగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. తెలంగాణ ప్రభుత్వం విషయంలో ఎస్పెషల్లీ పోలీసులకి అంటే భద్రతా వ్యవస్థను పెంచడం కోసం వాళ్ళకి ఎక్విప్మెంట్ కానీ లేకపోతే వాహనాలు ఇవ్వడంలో, వాళ్ళ యొక్క పోలీస్ స్టేషన్స్కి మెయింటెనెన్స్ ఇవ్వడంలో ఇవి కొన్ని కార్యక్రమాలు తీసుకున్నారు. వీటిని మాత్రం మనం ఖచ్చితంగా అభినందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏదైనా ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ భద్రతా వ్యవస్థ బ్రహ్మాండమైన పరిస్థితిలో ఉండాల్సిన అవసరం ఉంది. అట్లాంటిది మన దగ్గర విశ్వనగరం చేద్దాం అనుకున్న హైదరాబాద్లో కూడా ఇంకా బ్రహ్మాండంగా ఉండాల్సిన పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయంలో అభినందనీయంగా పనిచేస్తుంది, అటువంటి సందేహం లేదు. కాకపోతే ఏంటంటే మళ్ళీ నయీం ఇవన్నీ కూడా మనం చాలా రోజుల నుంచి చర్చిస్తూ ఉన్నాం. దాంట్లో నెగిటివ్ సైడ్స్ ఉన్నా కానీ ఒకటి అధికారులు మనం చూస్తూ ఉన్నాం, పూర్తిగా మొత్తం అధికార బృందం అంతా కూడా నిందితుల్లాగా మన కథనాలు రావడం అనేది. పోలీస్ వ్యవస్థ ఆయా స్థాయిల్లో రకరకాల వ్యక్తులతో సహకారం తీసుకొని కొన్ని ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొని చేస్తుంది. అంత మాత్రాన ఈ అధికారులందరూ నిందితులని వాళ్ళు డబ్బులు తీసుకునే ఉంటారని ఈ రకమైన ప్రచారం చేయడం అనేది చాలా మంది చేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఈ విషయంలో ప్రభుత్వం కొంత కట్టడి చేయాలి. ఏమంటే ఇప్పుడు అదేదో ఉర్దూ సామెత ఉందని ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. ఏమంటే ప్రతి ఒక్కళ్ళు ఇష్టం వచ్చినట్లు వాట్సాప్ గ్రూప్లలో, ఫేస్బుక్లలో, న్యూస్ పేపర్స్ లో ఈ రకంగా కొంతమంది మంచి మంచి అధికారులు 26 ఏళ్లుగా ఒక మామూలు క్రిమినల్ గ్యాంగ్స్టర్ మంత్రులు బెదిరించే స్థాయికి వచ్చారంటే అధికారుల వాళ్ళ గురించి బయటపెట్టాలి చర్చించదా? మీరు కొంతమందిని నిందించే ప్రయత్నంలో ఇప్పుడు సిట్ చేశారు, జ్యుడిషియల్ ఎంక్వైరీలు జరుగుతాయి. లెట్ ది ట్రూత్ కమ్ అవుట్. దిగ్భ్రాంతి గురిపే విషయం ఏంటంటే ఇన్ని సంవత్సరాలు గ్యాంగ్స్టర్ గా ఉంటే ఒక్కరోజు టెలిఫోన్ నెంబర్ ఇవ్వలేదు, కానీ ఇవాళ పోలీసు వాళ్ళు టెలిఫోన్ నెంబర్ ఇచ్చి మీరు బాధితులైతే మాకు ఫోన్ చేయమని చెప్తా ఉన్నారు. ఇది హాస్యాస్పదమే, నేను కాదనట్లే. కానీ ఆ క్రమంలో మనం అందరినీ గాడగడితే ఆ వ్యవస్థ యొక్క ఇవాళ నేను ఒక మాట చెప్తాను, మీకు 2 విషయాలు చెప్తాను. కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ హైదరాబాద్ మన తెలంగాణ రాష్ట్రంది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ది కంట్రీస్ అని చెప్తారు. మన ప్రధాని వచ్చినప్పుడు భద్రతా వ్యవస్థ కూడా చూసి ఎస్పీజీ వాళ్ళు కూడా మన వాళ్ళని అభినందించడం చూడాలి. కాబట్టి వ్యవస్థను పూర్తిగా నిందించే ప్రయత్నం చేయడం అనేది సరికాదు, కానీ వ్యవస్థలో ఉన్నటువంటి బ్లాక్ షిప్స్ వాళ్ళని పట్టుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. రైట్. పోలీస్ డిపార్ట్మెంట్ నిజాయితీ పరులు ఉన్నారు, తర్వాత హీరోలు ఉన్నారు. నిబద్ధత కలిగిన నాయకుడు ఉంటే ఏ వ్యవస్థ కానీ పర్ఫెక్ట్ గా పనిచేస్తారన్నారు. హోంమంత్రి గారు, హోంశాఖ కార్యదర్శి ఒకటి వాస్తవం, నిజంగా తెలంగాణ పోలీసులు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ పోలీసులు చాలా అద్భుతంగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళ ఇక్కడ నేరాలను ఆపడంలో, ఉగ్రవాదాన్ని ఆపడం కూడా వాళ్ళు బాగా పని చేస్తున్నారు. మనం చూసాం, స్నేక్ గ్యాంగ్ పట్టుకోవడం నుంచి మొదలుకుంటే గ్యాంగ్స్టర్ తుదముట్టించేదాకా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా బాగా పనిచేస్తుంది. కానీ దురదృష్టం ఏంటంటే కింది స్థాయి నుంచి వాళ్ళు
అధికారులు వేస్తారు, బాగా పనిచేస్తుంది. పై అధికారులు మాత్రం శ్రీధర్ రెడ్డి గారు అందరూ కాకపోయినా చాలా మంది అధికారులు తన లిస్టులో ఉన్నటువంటి పరిస్థితి బయటపడుతుంది రోజు కాబట్టి అదే చాలా ఆందోళనకరమైన విషయం. ఇది వాళ్ళ గుడ్ మార్నింగ్ తెలంగాణ. రేపు వెళ్తాం మళ్ళీ ఇదే టైంకి. సెట్